మన ప్రభువైన యేసయ్య నామమున ఈ హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలండి. ఈ సమయమందు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. మన హృదయాలను మన మనసులను దేవుని వైపు పెట్టినట్లయితే ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని మనం అర్థం చేసుకోగలం. శ్రమలో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదాలు అనే అంశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. వాళ్ళు మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య నీకు వందనాలు. ఈ దినము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మేము నేర్చుకొని పోతుండగా ఈ పరిశుద్ధాత్మకు తోడుగా ఉంచండి. ముఖ్యంగా ప్రభువా, మరి శ్రమల్లో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఈ వాక్యం ద్వారా నేర్చుకొని పోతుండగా ఇది ప్రతి ఒక్కరికి అవగాహన చేసుకుంటకు సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులుగా జీవిస్తున్నట్టు మనము ఈ శ్రమల్లో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, శ్రమలు పొందిన వారు పొందుకునే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో మనం ఈరోజు నేర్చుకొని పోతున్నాం. ముందుగా నిర్గమాకాండము 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఐగుప్తీయులు ఇశ్రాయేలును శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 1వ అధ్యాయం 12వ వచనంలో ఐగుప్తు దేశంలో హెబ్రీలుగా పిలువబడుతున్నటి దేవుని యొక్క జనాంగము, ఇశ్రాయేలుగా పిలువబడుతున్న జనాంగము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేసిన ఇశ్రాయేల్ యొక్క జనాంగం, వాగ్దానం చేయబడిన జనాంగము ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారికి దేవుడు ఎలాగ అంటే ఆశీర్వాదాలు పొందుకున్నారో మనం నేర్చుకొని పోతున్నాం. వారిని శ్రమ పెట్టుకొలది వారు విస్తరించిరి. అనగా ఇశ్రాయేల్ ప్రజల మీద వెట్టి చాకిరి, అనగా వారికి గ్యాప్ లేకుండా, వారికి కొంచెమైనా సమయం లేకుండా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పని చెప్పుకొలది వారిని శ్రమ పెడుతున్నారు. వారి కుటుంబాలతో గడపకుండా వారిని ఆటంకపరుస్తున్నారు. వారు ఎంత శ్రమలు అనుభవిస్తున్నారో అంత శ్రమల కంటే రెట్టింపు వారు ఆశ్రయింపబడుతున్నారు. అంటే వారి యొక్క ప్రజలు, ఇశ్రాయేలు వారు విస్తారమైన జనాంగం అయిపోయారు. ఐగుప్తుల కంటే ఇశ్రాయేల్ యొక్క జనాంగము బహు విస్తరణ అయిపోయింది. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో ఒక గోషేను అనే పట్టణంలో వారు ఉన్నారు. ఈ గోషేను అనే పట్టణంలో వారు ఉన్నప్పుడు వారికి ప్రత్యేకంగా దేవుడు ఆ స్థలాన్ని కేటాయించాడు. వారు అక్కడ ఉన్నప్పుడు పురుషులకేంటి, స్త్రీలకేంటి, యవనస్తులకేంటి, ప్రతి ఒక్కరికి కఠినమైన భారము పొరో విధించినప్పటికీ వారు బహుగా విస్తరించి గొప్ప జనాంగం అయిపోతున్నారు. అంటే వారు శ్రమల్లోనూ కూడా ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. శ్రమల్లో ఉన్నప్పుడు కూడా, వారి శ్రమల్లో ఉన్నప్పుడు కూడా రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నారు. ప్రియదేని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, మన దేవాతి దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుని ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు శ్రమలు పడుతున్నారా, కష్టాలు అనిపిస్తున్నారా, మీరు రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఈ ఒక్క వాక్యము ప్రతి ఒక్కరికి ఎంతో ధైర్యం కలిగిస్తుందని నేను ఎంతో విశ్వసిస్తున్నాను. అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ యొక్క జనాంగము 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఎంతో బానిసత్వ జీవితాన్ని వారు జీవించారు. ఎన్నో శ్రమలు అనిపించారు. శ్రమలు ఎన్ని పొందుకున్నప్పటికీ వారు ఎంతో ఆశ్రయింపబడ్డారు. ఎంత ఎక్కువ శ్రమలు పొందారో అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నారు. అంతలా దేవుడు వారిని ఆస్వాదించాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో ఒక వాక్యం విధంగా రాయబడిందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు మనం చూసినట్లయితే,
మోషే అంటున్నాడు, ఐగుప్తు దేశంలో అనుభవించుట కంటే క్రీస్తు కొరకు హింస అనుభవించుట ఎంతో మేలు అంటున్నాడు ఆయన. మోషే అంటున్నారు, ఐగుప్తు దేశంలో ఉంటే కంటే క్రీస్తు కొరకు శ్రమ అనుభవించటమే మేలు అంటున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే మోషే ఐగుప్తు దేశంలో ఉన్నంటి భోగభాగ్యాలు, లగ్జరియస్ లైఫ్ను అనుభవించుట కంటే క్రీస్తు కొరకు నింద అనుభవించుట మేలు, అదే నాకు ఆశీర్వాదం అంటున్నాడు ఆయన. అందుకే వాక్యాన్ని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే ఏమంటున్నాడు? కాలము భోగభాగ్యములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుట కంటే ప్రతిఫలము క్రీస్తునందు నేను పొందుకుంటాను. మోషే అంటున్నాడు, ఏమంటున్నాడండి? ఈ యొక్క పరో యొక్క కుమార్తెను అనిపించుకోవట కంటే, కుమారుని అనిపించుకోవట కంటే, లేకపోతే పరో యొక్క మరి సంతానం అనిపించుకోవట కంటే, పరో యొక్క రాజ్యంలో నేను బాలిభాగస్తుడిగా ఉండట కంటే క్రీస్తు కొరకు నిందలు శ్రమలు అనుభవించట నాకు ఎంతో మేలు అంటున్నాడు. అంటే ఎంతో మేలంటే శ్రమలు అనుభవించటమే నాకు ఎంతో ఆనందము, శ్రమలు పొందుకోవడమే నేను ఆనందంగా భావిస్తున్నాను. ఈ శ్రమలు అనుభవించడం వల్ల నాకు నిజమైన ఆశీర్వాదాలు నేను పొందుకుంటానని మోషే తనకు అనుభవాన్ని ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియాదేని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, నిజమైన ఆశీర్వాదాలు నీకు నాకు రావాలంటే శ్రమలో మనం ఎంత అనుభవిస్తామో, ఎన్ని శ్రమలు మనం కృంగిపోయి నలిగిపోయే శ్రమలు మనం అనుభవిస్తామో, ఆ అనుభవించిన శ్రమల కంటే రెట్టింపు ఆశీర్వాదం మనం పొందుకుంటాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనంలో, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకం చేసుకునుడి. మీరు వెలిగింపబడిన మీదట మీకు నిజమైన వెలుగు ఉండాలంటే మీరు ఏ విధంగా శ్రమలు అనుభవించారో వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి కోసం మీరు శ్రమలు అనుభవించారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసిగా జీవిస్తున్నట్టే మనం, విశ్వాసులు మాదిరిగా ఉన్నట్టే మనం, విశ్వాసులకి మనం ప్రచారం చేసేటువంటి వారం, విశ్వాసులకి మనం మాదిరిగా ఒకవేళ జీవించినట్లయితే, ఇతరులకు ప్రకటించే వారుగా ఉన్నట్లయితే మీరు ఎలాంటి శ్రమలు అనుభవించారో వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మీరు వెలుగు సంబంధులు, మీరు వెలుగు సంబంధులుగా జీవించాలి. వెలుగు సంబంధులుగా ఉన్నారు కాబట్టి మీ జీవితాలు వెలిగించబడతాయి, ఆశ్రయింపబడతాయి. పరిశుద్ధ లేఖన భాగంలో ఇంకొక వాక్యం విధంగా సెలవిస్తుంది ప్రియమైన బిడ్డలారా. లూకాసు సువార్త 22వ అధ్యాయము 24 వచనం నుండి 27వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎవరు గొప్పవారు అని హెచ్చింపు వచ్చింది, పరిచర్య చేయవాడు గొప్పవాడు. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. లూకాసు వార్త 22వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట రాయబడింది. నా యొక్క శోధనలో పాలిభాగస్తులుగా ఉన్నవారు మీరే. ఈ మాట ఎవరంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట. ఏమంటున్నారు ఆయన? నా శ్రమల్లో మీరు కూడా పాలుభాగస్తుల వారే ఉన్నారు. మరి శ్రమల్లో పాలుభాగస్తులుగా ఉన్నవారు ఎవరు? శిష్యులు. మీరు ఉండబోతున్నారని చెప్తున్నారు ముందుగానే ఆయన. నా శ్రమల్లో మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారంటే మీరు అనుభవించే కొలది మీరు ఆశ్రయింపబడతారని యేసయ్య చెప్తున్న మాట. ఈనాటి క్రైస్తవులకు యేసయ్య చెప్పే మాట కూడా ఇదే. ఈ కాలంలో జీవిస్తున్న ప్రతి క్రైస్తవులు, ఈ మోడర్న్ క్రిస్టియన్స్ అందరికీ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే మీరు శ్రమలు అనుభవించగలది మీరు దీవించబడతారు. శిష్యులకు కూడా ఆయనే చెప్పారు, నా యొక్క శ్రమలో మీరు పాలుభాగస్తులు అవుతున్నారు భవిష్యత్తులో. వారి గురించి ముందుగానే యేసయ్య
ముందుగానే వారి గురించి ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. శ్రమలు మీరు అనుభవిస్తారు, మీరు ఎంత శ్రమలు అనుభవిస్తారో అంత ఆశీర్వదింపబడతారు. మరి నిజం చెప్పాలంటే శిష్యులు అనేక మంది శ్రమలు అనుభవించారు, శ్రమలు తగ్గ ఆశీర్వాదాలు పొందుకున్నారు, చనిపోయారు వారు. రానున్న రోజుల్లో మరి యేసయ్య రెండోసారి వచ్చినప్పుడు మరింత ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు వారికి సువర్ణమైన అవకాశం ఇచ్చారు. కనుక శ్రమలు పొందుకున్న ప్రతి విశ్వాసికి యేసయ్య ఇచ్చే ఒక గొప్ప ఆశీర్వాదము మన ఈ పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రభువైన అయిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు. ఆ వాగ్దానం యందు మనం విశ్వసించాలి. ప్రతి వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానము నమ్మదగినది, అది సత్యమైనది. దాంట్లో మరి నీవు కానీ నేను కానీ తీసేయటానికి వీలు లేదు. దేవుని యొక్క వాగ్దానము నమ్మదగినది. ఆ వాగ్దానము మన జీవితాలని వెలిగింపజేస్తుంది. పరిశుద్ధ లేఖన భాగంలో రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట రాయబడింది. సృష్టి యావత్తు ఇదివరకే ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసన్న వేదన పడుచున్నదని ఎరుగుదుము. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనంలో సృష్టి యావత్తు శ్రమల చేత ఉన్నది. ఈ సృష్టి అంతా, ఈ భూప్రపంచమంతా శ్రమల చేత నింపబడి ఉన్నది. మనం అందరం ఎరగాలి, ఈ ప్రపంచమంతా శ్రమలతోనే ఉంది. మీరు అనుకుంటారు నీతిగా బ్రతుకున్న వాళ్ళకి శ్రమలు, మరి అన్యాయంగా బ్రతుకున్న వాళ్ళకి శ్రమలు లేవు అంటారు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే ఈ సృష్టి అంతా శ్రమల యందు ప్రతి మానవులు అనుభవించినప్పుడు వారు ఏ విధంగా దేవునికి వ్యతిరేకతను చూపిస్తున్నారో పరిశుద్ధ లేఖన భాగంలో ఇంతవరకు మనం నేర్చుకున్నాం. శ్రమల గుండా వెళ్తున్న విశ్వాసులకు ఒక గొప్ప నిరీక్షణ ఉందని దీని ఒక వాక్యం చెప్తుంటే మరికొంతమంది దానిని వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారు. ఇక్కడ మనం పరిశుద్ధ లేఖన భాగంలో మొదటి తిమోతి రాసిన పత్రిక మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు 2వ తిమోతి 3వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటున్న మాట మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు సబ్బత్తుతో బ్రతుకు నిర్దేశించు వారందరూ హింస పొందుదురు. 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తునందు జీవించిన ప్రతి ఒక్కరూ సబ్బత్తుతో విశ్వాసంతో జీవించే ప్రతి ఒక్కరూ శిక్షలు అనుభవిస్తున్నారు, శిక్షింపబడుతున్నారు, శ్రమింపబడుతున్నారు, శ్రమలకు గురవుతున్నారు, అన్యాయంగా శ్రమలు అనుభవిస్తున్నారు, కష్ట పరిస్థితిలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. అందుకే ఒక సువార్థికుడు లేకపోతే ఒక సువార్థికుడు అంటున్న మాటని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చార్ల్స్ స్పర్జన్ అనే ఆయన ఈ విధంగా అంటున్నారు. ఆయన అంటున్న మాట నాకు ఎంతో ఇష్టమైన మాట, చాలా అనుభవంతో పలుకుతున్న మాట. ఆయన ఎంతో ప్రార్థన పరుడు, మోకాలు ప్రార్థనతో దేవుని సమయం గడిపేవాడు. ఇంచుమించు సుమారుగా 6 గంటలు ఏకదాటిగా మోకాలు ప్రార్థనలో గడిపేంటి గొప్ప విశ్వాసి. ఆ విశ్వాసి అయినంటి, అంత విశ్వాసంతో ఉన్నటి ఆ సువార్తికుడు అయినటి చార్ల్స్ స్పర్జన్ అని ఆయన ఈ విధంగా అంటున్నారు. మనం ఎప్పుడూ మేలు పొందు వాటిని కూర్చే జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. మేలును అలాగే కీడును కూడా మనం కలుపుకోవాలి. అలా ఉంటే దేవుడు నిజముగా రానున్న రోజుల్లో మన పక్షాన మేలు చేయగలడు. ఆయన అంటున్న మాట ఏంటంటే రాబోయే రోజుల్లో దేవుడు మేలు చేయాలి అని అంటే మేలును కీడును రెండిటిని కలుపుకోవాలంటే, మేలును కీడును అనగా మేలు ఎంతో ఆశీర్వాదం అని భావిస్తామో కీడును కూడా ఆశీర్వాదంగా మనం తీసుకోవాలంటే, మరి 19వ శతాబ్దంలో ఉన్నంటి ఈ చార్ల్స్ స్పర్జన్ తన యొక్క భక్తులకు, తన యొక్క విశ్వాసులకు, తన సంఘానికి వచ్చిన వారిని, తన యొక్క వాక్యం వినే వారితో చెప్పిన మాట ఇది. ఏమనంటున్నాడంటే మేలును కూడా కీడును ఈ రెండిట్లు మీరు కలుపుకోండి. మేలును కీడును రెండిట్లు మీరు కలుపుకుంటే అవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి, కానీ మీకు ఆటంకం కలిగించేగా ఉండవు. ఈ రెండిటిని మిక్స్ చేసుకుని మీరు ముందుకెళ్తే అది మిమ్మల్ని అంతం వరకు నడిపిస్తుంది. ఎంతో విశ్వాసంతో ఈయన అంటున్న మాట
నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మనం కూడా మంచిని లేకపోతే మేలును కీడును, చెడును మంచిని రెండింటిని కలుపుకొని మనం ముందుకెళ్తే, రెండింటిని మనం తీసుకుంటే మనం దినదినము ఆశ్రయింపబడతామంటే నిజమైన ఆశీర్వాదాలు, నిజమైన దీవెనలు వాటి ద్వారానే మనం పొందుకుంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, శ్రమల యందు మనం ఆశీర్వాదాలు రావాలేనంటే ఈ విశ్వాసి పలికిన మాటని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక వాక్య విధంగా మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ దేవుడు, పరలోకమందున్న దేవుడు ఈ విధంగా పలుకుతున్న మాటని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయము 10వ వచనంలో, నేనెప్పుడు బలహీనుడు అయ్యానో అప్పుడు నేను బలవంతుడవుతాను. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలో, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించెదను. 2 కొరింథీయులు 12వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట, నేను శ్రమల్లోనూ, నిందల్లోనూ, ఉపద్రవంలోనూ ఉన్నప్పుడు నేను ఎవరి యందు ఆనందిస్తానంటే యెహోవా దేవుని యందు ఆనందిస్తున్నాను. యెహోవా దేవుని యందు ఎందుకు ఆనందిస్తున్నానంటే ఆ యొక్క యెహోవా దేవుని దగ్గర నుండే నేను ఆశీర్వాదాలు పొందుకుంటాను. దీవెనలు అనేవి ఆయన దగ్గర నాకు దొరుకుతాయి. నేను అన్నిటిలోనూ ఆనందిస్తున్నాను. ప్రతి దాంట్లో నేను ఆనందిస్తే నాకు నిజమైన ఆశీర్వాదాలు పొందుకుంటానని ఆయన సెలవిస్తున్నారు. మరి దేవుని నమ్ముకుంటే, విశ్వాసులు అంటే మనం దేవునికి ఏమని వాగ్దానం చేసుకుంటున్నాం? దేవా, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను నీకు మొక్కుతాను, దీవులు ఇస్తేనే నీకు ప్రార్థన చేస్తాను అనుకునే విశ్వాసులు కొంతమంది ఉన్నారు. కానీ నిజమైన విశ్వాసి ఎలా ఉండాలంటే రెండింటిని కలుపుకోవాలి. మంచిని కలుపుకోవాలి, చెడును కలుపుకోవాలి, కీడును కలుపుకోవాలి, మేలును కలుపుకోవాలి. ఈ రెండింటిని కంబైన్ చేసుకుని ప్రార్థనపూర్వకంగా వ్యక్తి నడిస్తే నిజమైన ఆశీర్వాదాలు ఆ వ్యక్తి పొందుకుంటాడు. నిజమైన ఆశీర్వాదాలు అతను పొందుకోగలడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఈ విధంగా సెలవిస్తుంది. పరిశుద్ధాత్మైన దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడింది. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకాలమును ఎదుర్కొన్న ఈ శ్రమలు పెద్దవి కావు. అవి నా జీవితాలని మరొకసారి నూతన పరుస్తున్నాయి. నూతన జీవాన్ని నాలో కలిగిస్తున్నాయి. నూతన అనుభవాలను కలిగిస్తున్నాయి. ఇంతవరకు నేను పడిన శ్రమలు ఈ పెద్దవి కాదు. ఇంతవరకు నేను అనిపించిన శ్రమలు పెద్దవి కావు. ఏ విశ్వాస అయితే ఈ మాట అంటాడో శ్రమల్లో కూడా ఆ వ్యక్తి ఆశీర్వాదాలు పొందుకుంటాడు, రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకుంటాడు. శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ప్రజల మధ్యన దైవికంగా దేవుని ఎదుట నేను పొందుకున్న ఈ శ్రమలు పెద్దవి కాదని ఏ విశ్వాస అయితే నమ్మకంతో దేవుని ఎదుట మొరపెడతాడో అట్టి వారి జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు. నిజ క్రైస్తవ జీవితం అంటే ఇదే. క్రైస్తత్వం అంటే ఇదే ఒక గొప్ప పాఠం. ఈ పాఠము ద్వారా మనం అనేకమైన విషయాలు నేర్చుకోగలం. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, మన అందరి పక్షాన ఉన్నాడు. మరి అందరి పక్షాన ఉన్నప్పుడు అందరి పక్షాన ఉన్నాడు. ఆయన పక్షపాతి కాదు. మనుషులే పక్షపాతం చూపిస్తారు, కానీ దేవుడు అందరినీ ప్రేమించేవాడు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చే దేవుడు, ప్రతి ఒక్కరిని కలుపుకునే దేవుడు. అయితే విశ్వాసులుగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయన అందరినీ కలుపుకుంటున్నప్పుడు మనం ఎందుకు మంచిని చెడుని ఎందుకు కలుపుకోలేకపోతున్నాం? కీడును మేలును ఎందుకు కలుపుకోలేకపోతున్నాం? ఇవి కలుపుకుంటే ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త, అందులో ఉన్న వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయో సత్యము యేసుక్రీస్తు ద్వారా కలుగును.
కృపయు సత్యు కృపా సత్యము క్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నాం. కృప లేనిదే మనకి జీవితం లేదు. మనం అందరము యేసయ్య కృప అడుగుజాడల్లో మనం నడిపించబడాలి. దేవుని యొక్క అడుగుజాడల్లో నడవాలంటే దేవుని కృప ఉండాలి. ఈ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. శ్రమలు అనిపిస్తున్న వారు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే యేసయ్య కృప నాకు కావాలి. యేసయ్య కృప నేను పొందుకోవాలి. యేసయ్య కృపలో నేను నడిపించబడాలి. ఇవి దేవుడు మనకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. మనుషులు ఎవరు అనుగ్రహించలేని గొప్ప ఉన్నతమైన అవకాశం దేవుడు ఇస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, మనమందరము క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడచడమే కాకుండా క్రీస్తు ఏ విధంగా అయితే అందరినీ ప్రేమిస్తున్నాడో అలాగే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రతి ఒక్క అడుగుజాడల్లో ప్రతి వాటిని మనం కలుపుకొని ఈ లోకానికి ముందుకు వెళ్తే మనము రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఉదాహరణకి కొంతమంది విశ్వాసులను మనం చూసినట్లయితే కొన్నిటిని వారు ఇష్టపడతారు, కొన్నిటిని వారు ఇష్టపడలేరు. లేకపోతే మన స్నేహితులు కొన్నిటిని ఇష్టపడతారు, కొన్నిటిని ఇష్టపడరు. మనసుకి ఏది నచ్చిందో దాన్ని స్వీకరిస్తాము, మనసుకి నచ్చిన దాన్ని మనం పక్కన పెట్టేస్తాం. కానీ ఈ క్రైస్తవ యాత్రలో ఈ యొక్క క్రైస్తవ యొక్క మరి యాత్రికులుగా ఉన్నాం. ఈ లోకంలో క్రీస్తుకు మనం యాత్రికులుగా ఉన్నాం, ప్రయాణికులుగా ఉన్నాం. ఈ లోకంలో ఈ ప్రయాణం మనం చేస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే మన నిజ జీవితంలో క్రీస్తుని మాదిరిగా తీసుకుని మనము ఈ లోకంలో జీవించినంత వరకు క్రీస్తు కొరకు మనం జీవించి మంచిని చెడును మనం పొందుకుని మనం ముందుకెళ్తే నిజమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. నిజమైన ఆశీర్వాదాలు మనకు రావాలంటే యేసయ్య దగ్గర నుండే వస్తాయి. యేసయ్య మనకి ఇచ్చేవారు. మనుషుల ద్వారా రానిది దేవుని ద్వారా మనం పొందుకోగలం. అందుకే మన పరిశుద్ధ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట, అనేక పరిణామాలు మనం వింటున్నాం. అనేక పరిణామాల్లో మనం వింటున్నది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను పొందుకున్నాను, యేసయ్య ద్వారానే నేను సంపాదించుకున్నాను, క్రీస్తు ద్వారానే నేను సమస్తం కలిగి ఉన్నాను, యేసయ్యను బట్టే నేను ఆనందిస్తున్నాను, దేవాతి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఇవన్నీ విశ్వాసుల యొక్క మాటలు. ఈ విశ్వాసుల యొక్క మాటలు ఏ రీతిగా ఉంటాయి? ఈ మాటలు వారు ఎప్పుడు పలుకుతారు. అవిశ్వాసులు పలికే మాటలు మనం గమనించినట్లయితే వారు అంటారు, నాకేమొచ్చినాయి, నాకేమీ నేను పొందుకోలేదు, ఈ క్రైస్తవ మతాన్ని అంగీకరించిన మొదలుకొని నేనేమీ సంపాదించుకోలేకపోయాను, అన్నీ కోల్పోయాయి, సమస్తం పోగొట్టుకున్నాను అని అవిశ్వాసులు పలికే మాటలు. విశ్వాసులు పలికే మాటలు ఎప్పుడు ఎంతో ఆదరణ కలిగిస్తాయి. ఆ విశ్వాసు మాటలు విన్నప్పుడు ఆ విశ్వాసతను బట్టి ఇంకా అనేక మంది క్రీస్తు యొక్క అడుగుజాడలో నడుస్తారు, క్రీస్తు యొక్క రాజ్యవ్యాప్తి కొరకు వారు సిద్ధపడతారు. అటు రీతిగా ప్రతి ఒక్కరూ ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడు ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికర కలిగిన కృపగల దేవా, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రభా శ్రమల్లో జీవిస్తున్న వారికి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయని సెలవిచ్చారు. ఎందరో బిడ్డలు ప్రభా ఈ లోకంలో అనేకమైన శ్రమలు ఎదుర్కొంటున్నారు. ఆ బిడ్డలు ఎదుర్కొన్న శ్రమలన్నింటిలోనూ కూడా మీరు రెట్టింపు ఆశీర్వాదాలు వారిపై మెండుగా కుమ్మరించండి. ఈ వింటున్న బిడ్డలు అనేక మంది ఒకవేళ ప్రభా హింసల్లోనూ కష్టాల్లో ఉన్నట్లయితే మీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రతి దాంట్లోనూ వారు రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ రాజ్య మార్గాన్ని నడిపించబట్టకు పరిశుద్ధాత్మ సహాయం వారికి తోడుగుండి వాళ్ళు నడిపించునుగాక. ఆమేన్.